ఓ సినిమా సక్సెస్ అయినప్పుడు దాని క్రెడిట్ అందరికీ దక్కాలి అంటారు, కానీ హీరో డైరెక్టర్గా మాత్రమే ఎక్కువ వెళ్తుంది. అదే ఫ్లాప్ అయితే ఎక్కడ లేని విషయాలని, ఎక్కడ లేని రీజన్స్ అని తీసుకొచ్చి చెప్తారు. సో ఒక క్వాలిటీ ప్రోడక్ట్ అనేది బయటకు రావాలంటే అందరి కోఆపరేషన్ అయితే మనకు కావాలి. అది లోపిస్తే సినిమా కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. సో అలా మన టాలీవుడ్లో కొన్ని ఎగ్జాంపుల్ మూవీస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొదటి మూవీ అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ మూవీ. అయితే ఈ సినిమా 2015లో విడుదలయ్యి డిజాస్టర్గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు శ్రీను వైట్ల, రైటర్ కోనా వెంకట్, గోపీ మోహన్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ అయ్యాక కూడా వీరు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోత్సవం. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2016లో రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయింది. ఇదే కాంబినేషన్లో సీతమ్మ వాకిట్ల సిరిమల చెట్టు సినిమా హిట్ అయింది. బ్రహ్మోత్సవంతో ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళింది. మహేష్ కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. అందువల్ల మహేష్ శ్రీకాంత్ మధ్య గ్యాప్ ఏర్పడి సినిమా అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ మహానాయకుడు అండ్ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీస్. ఇది బయోపిక్. ముందుగా తేజ దర్శకత్వంలో మొదలుపెట్టారు, కానీ బాలయ్య తేజకి మధ్య కనెక్టివిటీ కుదరలా. అందువల్ల అతన్ని తప్పించి క్రిష్తో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు బాలయ్య. సరైన కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ 2 పార్ట్లు డిజాస్టర్ అయిందనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర్ నటించిన కల్కి మూవీ. ఈ సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. 2019లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఈ సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్కి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మధ్య ఏదో మాట తేడా రావడం, సరైన విధంగా షూటింగ్ జరగకపోవడం, బడ్జెట్ పెరిగిపోయి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడడం, ఇలా చాలా జరగడం వల్ల అయితే సినిమా అవుట్పుట్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య. చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య 2022లో విడుదలైంది. ఇదైతే చాలా పెద్ద డిజాస్టర్గా మిగిలిందండి. ఈ సినిమా కథ విషయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ రోల్ విషయంలో చిరంజీవి మార్పులు చెప్పడం, అది కొరటాలకి నచ్చకపోవడం, అలా అనేక ప్రతికూల పరిస్థితులు ఈ సినిమా కంప్లీట్ చేశారు మేకర్స్. అవుట్పుట్ కూడా మెగా అభిమానుల్ని చాలా నిరాశపరిచింది. నెక్స్ట్ వచ్చేసి అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ. అయితే ఈ సినిమా లాస్ట్ ఇయర్ అయితే సురేంద్ర రెడ్డి గారు తీయడం వల్ల ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. మొదటి షోతో డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుంది. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్కి వెళ్ళామంటూ నిర్మాత అనిల్ సుంకర పరోక్షంగా ఓ లెటర్ రిలీజ్ చేయడం సంచలనం సృష్టించింది. షూటింగ్లో కూడా హీరో డైరెక్టర్ల మధ్య కమ్యూనికేషన్ కుదరకపోవడం, ఇబ్బంది పడుతూనే సినిమా కంప్లీట్ చేసినట్టు మనకైతే టాక్ వినిపించింది. సో ఆ టాక్ అనేది మనకు అవుట్పుట్ రూపంలో అయితే కనిపించింది. మరియు వంశీ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. స్క్రిప్ట్ విషయంలో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య సఖ్యత లోపించడమే ఈ సినిమా అవుట్పుట్ అయితే తేడా కొట్టింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ. అయితే నవీన్ మేడారం ఈ సినిమాకి డైరెక్టర్గా ఎంపికయ్యారు, కానీ చివరిలో అతని పేరు తీసేసి డైరెక్టర్గా అభిషేక్ నామా పేరు వేసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా అయ్యి సినిమా కూడా అంతగా ఆడలేదు. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు కారం. ఈ సినిమాని త్రివిక్రమ్, పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు. ఆమెను తప్పించి శ్రీలీలాని మెయిన్ హీరోయిన్ చేశారు. ఇలా చాలా క్రియేటివ్ డిఫరెన్స్ అనమాట. ఈ సినిమా జస్ట్ ఏదో అలా సక్సెస్ అయితే అందింది. నెక్స్ట్ వచ్చేసి భారతీయుడు 2. ఈ మధ్యనే రీసెంట్గా ప్రేక్షకుల దగ్గరికి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయి అటు శంకర్ అనే నిర్మాతలు ఫైర్ అవ్వడం, ఈ గొడవలతో శంకర్ బయటకు వచ్చేసి గేమ్ చేంజర్ మొదలు పెడితే లైకా వారు శంకర్పై కేసు వేయడం, ఇలాంటి వివాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. వాటన్నిటి మధ్య ఈ సినిమా తెరకెక్కి పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇంకా మళ్ళీ పార్ట్ 3 కూడా ఉందంటున్నారు, కానీ అది రిలీజ్ అయ్యే వరకు అయితే అనుమానమే. సో ఇలా ఈ అన్ని మూవీస్లో ఇలా క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల, లేకపోతే నిర్మాతకి డైరెక్టర్కి, లేకపోతే డైరెక్టర్కి హీరోకి మధ్య డిఫరెన్సెస్ రావడం వల్ల ఈ సినిమాలన్నీ అయితే డిజాస్టర్ అయ్యాయి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.